మందిరానికి వస్తూ ఉంటారు. గానము ప్రతిగానము చేసేటువంటి మనస్సు, అంటే మనస్సు కలిపేటువంటి మనస్సు లేనటువంటి పరిస్థితి. కానీ దేవుని సన్నిధిలో మనము ఆశ్చర్య కార్యాలు చూడాలి అంటే, అద్భుత కార్యాలు చూడాలి అంటే, మహోన్నతమైనటువంటి కార్యములు చూడాలి అంటే మనం చేయవలసింది ఒకరితో ఒకరు మనస్సు కలపటం, గాన ప్రతిగానము చేయటం. దానిని ఎప్పుడైతే చేయమో ఆయన యొక్క శక్తిని మనం రుచి చూడలేము. ఇక్కడ శరాపులు గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు కాబట్టి కింద ఏం జరుగుతుందో రాయబడింది. రండి ఒకసారి చూద్దాం. 4వ వచనం, వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఆహా, ఏం కనబడుతుందండి? గాన ప్రతిగానము చేస్తూ ఉన్నప్పుడు, నీవు నీ సహోదరునితో మనసు కలిపినప్పుడు, నువ్వు సహోదరుడితో మనసు కలిపినప్పుడు, మన అందరము ఒకటే అని గ్రహించుకున్నప్పుడు, దేవుని ఆరాధించటంలో మేమందరము కలిసి దేవుని స్తుతిస్తాము అన్నటువంటి మనసుతో ఇక్కడికి వచ్చినప్పుడు, నోరు తెరచినప్పుడు, చప్పట్లు కొడుతూ ఉన్నప్పుడు, నీ హృదయ అంతర్భాగములో నుంచి గొప్ప ఉజ్జీవము చేత, శక్తి చేత ఆయన నామమును మహిమపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన ఘనపరుస్తూ ఉన్నప్పుడు, ఆయన యొక్క ప్రభావమును రుచి చూస్తూ ఉన్నప్పుడు, నీ నోట నుంచి వస్తున్నటువంటి ఆ కంఠ స్వరము ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? పునాదులు కదులుతాయి, పునాదులు కదల్చబడతాయి. అవిధేయమైనటువంటి నోటి చేత ఈ మందిరములోనికి వచ్చి, ప్రభువా ఈ కార్యము చెయ్యి అంటే, గడప కమ్ములు కాదు కదా, కిటికీ రెక్క కూడా అటు ఇటు ఊగే ప్రసక్తే లేదు, జరగదు, జరగడానికి అవకాశం లేదు. హృదయములో పవిత్రత లేకుండా, హృదయములో నీకున్నటువంటి ఆ పాపిష్టి ఆలోచనను బయటకు పెట్టకుండా, దాన్ని ఎదిరించాలి అనేటువంటి మనసు లేకుండా, దాన్ని ఎదిరించేటువంటి గుణము లేకుండా, దాన్ని నేను జయించాను అనేటువంటి జయ జీవితము లేకుండా మందిరములోనికి వచ్చి నువ్వు ప్రార్థించడాన్ని బట్టో, లేకపోతే ఇక్కడ పరిచర్య చేయటాన్ని బట్టో, ఈ మందిరం ఓడవటాన్ని బట్టో, ఈ లైటు బిగించటాన్ని బట్టో, వెంటనే దేవుని సేవకులు వచ్చారు అని వారి కాళ్ళు పట్టడాన్ని బట్టో, మరొక దానిని బట్టో, ఏదో నేను ఒక క్రియ చేస్తున్నాను అని ఒకవేళ ఆనందపడుతూ ఉన్నామేమో, అదంతా నిర్జీవమే, ఉపయోగము లేనటువంటిదే. దేవుడు ఏం కోరుకుంటున్నారంటే, గాన ప్రతిగానము చేయాలి. నువ్వు హృదయముతో హృదయమును కలపాలి. దేవుని హృదయముతో నీ హృదయము కలిపినటువంటి వ్యక్తివై ఉండాలి, పవిత్రతతో ఉండాలి. నీ యొక్క భక్తి మెట్టు దేవుడు చూసి ఆనందించేదిగా ఉండాలి. అప్పుడు నీ హృదయము నుండి వస్తున్నటువంటి ఆ స్తుతి గానము వల్ల ఈ యొక్క మందిరపు పునాదుల కమ్ములు ఏమవుతాయి? కదల్చబడతాయి. స్థిరము లేనటువంటి భక్తి పునాదిని కదిలించలేదు. కాసేపు ప్రార్థన చేసేసి మరలా ఇంకెప్పుడో అనేటువంటి భక్తి అయితే నీ గుమ్మం కమ్మెలను కదల్చడానికి అవకాశం లేదు. నువ్వు అనుకున్నటువంటి కార్యమును చూడాలి అని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే, అనుక్షణము అనుదినము దేవుని యొక్క మనసుతో నీ మనసు కలిపి అక్కడ గాన ప్రతిగానము నువ్వు చేయాల్సిందే. అలా చేయకపోతే
మనం దేవుని యొక్క మహిమను చూడలేం, గమనించలేం. ఇదంతా ఎవరు గమనిస్తూ ఉన్నారు? యెషయా గమనిస్తూ ఉన్నారు. దేవుని మందిరాన్ని, దేవుని యొక్క సింహాసనాన్ని చూస్తూ ఉన్నారు. సింహాసనము చుట్టూ ఆయన పైగా శరాపులు ఆయన్ను పరిశుద్ధుడు 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 అని ప్రతి గానాలు చేయటం చూస్తూ ఉన్నారు. ఆ ప్రతి గానాలకు ఆ దూతల నోటు నుంచి వస్తున్నటువంటి ఆ శబ్దమునకు ఏం జరుగుతుందంటే మందిరము యొక్క పునాదులు, మందిరము యొక్క గుమ్మముల యొక్క కమ్మెలు ఏం చేస్తూ ఉన్నాయి? అదురుతూ ఉన్నాయి, కదల్చబడుతూ ఉన్నాయి. ఈరోజు దేవుడు సంఘములో శరాపులు లేవాలని కోరుకుంటూ ఉన్నారా? ఏ శరాపు కావాలో తెలుసా? లోకమును చూడనటువంటి శరాపులు కావాలి. ఈ లోకము నాకొద్దు, ఈ లోక పరిస్థితి నాకొద్దు అని కళ్ళు మూసుకున్నటువంటి శరాపులు కావాలి. ఈ లోక నడత, పాపిష్టి నడత, ఇది నాకొద్దు అని వాటి కాళ్ళను మూసుకున్నటువంటి శరాపులు లేపబడాలి సంఘాలలో. మరొక 2 రెక్కల చేత దేవుని మందిరములో దేవుని చుట్టూ ఎగురుతూ, అయ్యా నీ ప్రసన్నతే నాకు కావాలి, నువ్వే నాకు ఉండాలి, నీ చుట్టూనే నేను ఉండాలి, నేను నీతోనే ఉండాలి అనేటువంటి మనస్సు కలిగినటువంటి రెక్కలు ధరించినటువంటి శరాపులు కావాలి. ఇటువంటి వారు చేసేటువంటి ప్రార్థనకు పునాదులు కదిలించబడతాయి. మన భక్తి, మన యొక్క శక్తి, మన యొక్క యుక్తి ఏంటో మనకిప్పుడు అర్థమైపోయి ఉండాలి. మనం ఏ భక్తిలో ఉన్నామో, దేవుడు కోరుకుంటున్నటువంటి పరిశుద్ధమైనటువంటి భక్తి అది. దేవుడు రుచి చూడాలి అని కోరుకుంటున్నటువంటిది, సంఘములో ఏది కావాలి అని కోరుకుంటూ ఉన్నారో చెప్తున్నటువంటి విధానం ఇది. ఇప్పుడు దేవుణ్ణి ఎలా మహిమపరచాలో నేర్పిస్తూ ఉన్నారు మనకి. దేవుని వైపుకు మనం ఎలా తిరగాలో నేర్పిస్తూ ఉన్నారు. దేవుడంతే మనం ఎలా చూడాలో నేర్పిస్తూ ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు కనుక మన నోటు నుంచి వచ్చుచున్నటువంటి ప్రతి మాట పరిశుద్ధమైనటువంటిదై ఉండాలి అని ఆయన మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, బయలుపరుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు సంఘముతో. సంఘములో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి బిడ్డ, ప్రతి యవనస్తుడు, ప్రతి యవనస్తురాలు, ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ ఉన్నారు. ఎలాంటి భక్తి చేత మనం నడిపించబడుతూ ఉన్నాం? శరాపులు చేస్తున్నటువంటి ప్రతి గానములు చేస్తున్నటువంటి వారు, లేకపోతే నోటికి వచ్చినటువంటి దురుసు మాటల చేత అనేక రైతులుగా మనం నోటి చేత అబద్ధాలాడుతూ, అనేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతూ, బూతులు మాట్లాడుతూ, ఈ లోకంలో ఉన్నటువంటి మాలిన్యమంతా నోటి ద్వారానే తీసుకొచ్చి నోట్లో పెట్టి అదే దాన్ని మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన చేసి భక్తి చేస్తున్నాను అనేటువంటి అవిశ్వాస భక్తిలో కట్టబడుతూ ఉన్నటువంటి వారంగా ఉన్నామా? దేవుడు మాట్లాడుతూ కోరుకుంటూ ఉన్నారు. ఈ విషయాన్ని, ఈ దర్శనాన్ని ఎప్పుడైతే యెషయా చూసి ఉన్నారో, ఎప్పుడైతే గమనిస్తూ ఉన్నారో, సంఘము యొక్క లేకపోతే మందిరము యొక్క పునాదులు కదిల్చబడుతూ ఉన్నాయో, అక్కడ ధూపము ఎక్కడైతే వేయబడుతూ ఉందో, ఎక్కడైతే ఆయన ప్రభావము చూస్తూ ఉన్నారో, వెంటనే ఆయన లోపల వణుకు రావటం ప్రారంభమైంది. ఈ వర్తమానం వింటున్నటువంటి మనలో వణుకు రావాలి. చలికాలం ఇంట్లో లేకుండా బయట ఉన్నామనుకోండి. ఒకరోజు దూర ప్రాంతం మీటింగ్కి వెళ్ళి బండి మీద తిరిగి వస్తూ ఉన్నా. అంతా చూసుకున్నాను. అర్ధరాత్రి 12-1 గంట అయ్యింది. ఆ టైంలో మంచి చలికాలం, కడుపులో నుంచి వచ్చేస్తుంది చలి, చేతులు గట్టిగా అయిపోయినాయి, కదల్చడానికి వీలు లేకుండా అయిపోతుందన్నమాట. అంత భయంకరమైనటువంటి చలిలో అలాగే వచ్చి ఆ రోజు ప్రసంగం చేసి వచ్చి అలాగే పడుకున్నాను. గుర్తు చేస్తున్నాను చలి గురించి మీకు ఒకసారి. ఏం రావాలి? కడుపులో నుంచి రావాలి, భయం రావాలి. యెషయా ఈ విషయాన్ని ఎప్పుడైతే చూస్తూ ఉన్నారో, దేవుని యొక్క పరిశుద్ధతను గమనిస్తూ ఉన్నారో, దేవుని యొక్క మహిమను చూస్తూ ఉన్నారో, దేవుని యొక్క శక్తిని చూస్తూ ఉన్నారో, ఆ శరాపులు దేవుని ఎలా స్తుతిస్తున్నారో గమనిస్తూ ఉన్నారో, వెంటనే ఈయన హృదయములో నుంచి భయంకరమైనటువంటి బాధ, భయంకరమైనటువంటి వేదన, భయంకరమైనటువంటి పరిస్థితి ఈయన లోపట తన్నుకుంటూ రావడం ప్రారంభమైంది. అదేంటో గమనిస్తున్నాం చూడండి. అప్పుడు 5వ వచనం చదువుతూ ఉన్నాం. ఎవరంటున్నారు? నేనంటే యెషయా గారు. ఏం చెప్తున్నారు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాడను. ఎలాంటి వ్యక్తి అండి? నేను
అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించి తిని. ఇక్కడ ఆగుదాం ఒక్కసారి. ఏం చూస్తూ ఉన్నారు? ఎప్పుడైతే పరిశుద్ధ వెలుగు యెషయా మీద పడటం ప్రారంభమైందో వెంటనే ఈయన అపవిత్రతలో ఉన్నారు అని ఆయనకి ఏమైపోయింది? అర్థమైపోయింది. ఎప్పుడైతే వెలుగులోనికి వస్తామో మనలో ఉన్నటువంటి చీకటి బయటపడుతుంది. ఎప్పుడైతే ఆయన వాక్యపు వెలుగులోనికి వస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అవిధేయత బయటపడుతుంది. ఎప్పుడైతే ఆయన వాక్యపు వెలుగులోనికి వస్తామో అప్పుడే మన జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి వ్యతిరేకమైనటువంటి ప్రతి పరిస్థితి బయటపడుతూ ఉంది. ఆయనంతటా ఆయన గ్రహించడం ప్రారంభించారు, తెలుసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ మహాదేవుని యొక్క వెలుగు ఎవరి మీద పడుతుంది? యెషయా మీద పడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధతతో ఇప్పుడు ఈయన పరిశుద్ధతను పోల్చుకోవటం ప్రారంభించారు. అంత పరిశుద్ధమైనటువంటి దేవుని ముందు నేను ఎలా ఉన్నాను? అపవిత్రుడనై ఉన్నాను, అవిధేయతతో ఉన్నాను, అతిక్రమముతో ఉన్నాను. నేను పరిశుద్ధుడిని కాదు, అపవిత్రమైనటువంటి నోటి చేత కలిగి ఉన్నటువంటి వాడిగా ఉన్నాను. నేను అపవిత్రమైన మాటలు మాట్లాడుచున్నటువంటి వారితోనే జీవిస్తూ ఉన్నాను అని తనంతట తాను గ్రహిస్తూ ప్రారంభించారు. గ్రహించేటువంటి శక్తి రావాలి మనలోకి. సంఘములో ఉన్న ప్రతి బిడ్డకు ఏం రావాలి? తనేంటి అనేటువంటి గ్రహించుకునేటువంటి శక్తి చేత నడిపించబడాలి. అటు మాటల చేత గ్రహించబడాలి. నువ్వు వెలుగును చూస్తూ ఉన్నావు, వెలుగును చూస్తున్నప్పుడు వాక్యమును వింటూ ఉన్నావు, వాక్యం వింటూ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రార్థనలో ఆయన శక్తిని, ఆయన ప్రభావమును గమనిస్తూ ఉన్నప్పుడు నువ్వేంటో నీకు తెలియాలి. అప్పుడే మార్పు ప్రారంభమవుతుంది. అప్పుడే దిద్దుకోవటానికి అవకాశము దొరుకుతుంది. వెలుగు దేవుని మందిరం ఉంది, దేవుని మందిరము మీద ఆయన చొక్కాయి అంచులు దిగబడి ఉన్నాయి. ఆ యొక్క వెలుగు ప్రసన్నత ఇక్కడ ఉంది. కానీ అందరూ అదే వెలుగును చూడట్లేదు. ఎందుకంటే గ్రహించేటువంటి మనసు లేకపోవటాన్ని బట్టి. ఆ గ్రహించే మనసు లేకపోతే ఆ గ్రహించే మనసును నాకు దయచేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ఒప్పుకునేటువంటి మనసు లేకపోతే ఒప్పుకునేటువంటి మనస్సును నాకు ఇవ్వండి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. ముందు దాని కొరకు ప్రార్థించినప్పుడు అట్టి ప్రార్థనను బట్టి దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే వెలుగును మన మీద పడేలాగా చేస్తూ ఉంటారు. ఆ పరిశుద్ధతను మన మీద పడేటట్టు చేసినప్పుడు అప్పుడు మనలో ఉన్నటువంటి చీకటంతా మన కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. చిన్నప్పుడు జాంకాయలు దొంగతనం చేసింది, చిన్నప్పుడు ఒక వ్యక్తిని అనవసరంగా కొట్టింది, బూతు మాటలు మాట్లాడింది, దౌర్జన్యంగా లాక్కున్నది, పనికి మాలినటువంటి మాటలు మాట్లాడింది, అపవిత్రమైనటువంటి దానిలో ఎక్కడ చేతులు పెట్టామో వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తూ ఉంటారంటే చూపిస్తూ ఉంటారు. చేసినటువంటి పాపం ఒకటి, చెయ్యాలి అనుకుని మనసులోనే చేసేటువంటి పాపం మరొకటి. గుర్తు చేసుకోవాలి ఇది. అంటే ఒక వ్యక్తి దొంగతనం చేస్తూ ఉన్నాడు అలవాటు పూర్వకంగా. ఇది అందరికీ ఒక రోజు దొరకవచ్చు. కానీ ఒక వ్యక్తి మనసులోనే దొంగిలించేటువంటి మనసు ఉంటుంది. మనసులోనే ఏం చేస్తూ ఉంటాడు? దొంగిలించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మనసులోనే కోరుకుంటూ ఉంటాడు కొన్ని వాటిని, మనసులోనే ఇష్టపడుతూ ఉంటాడు, మనసులోనే పాపం చేస్తూ ఉంటాడు. ఇటువంటిది ఎవరికి కనబడదు, కానీ ఆ పరిశుద్ధాత్మ దేవునికి మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క వెలుగు, ఆ మహాదేవుని యొక్క ఆ ప్రకాశము మన మీద పడినప్పుడు, ఆ పరిశుద్ధత మన మీద పడినప్పుడు మనకు అర్థమవుతుంది మన హృదయంలో ఏముందో. మనకు అర్థమైపోతూ ఉంది మన హృదయంలో ఏ మలినం ఉందో, ఏ చీకటి ఉందో, ఏ అపవిత్రత ఉందో, ఏ దేవునికి విరోధమైనటువంటిది ఏదైతే నిలబడి ఉందో అదంతా కనబడుతుంటుంది. యెషయాకు కనిపిస్తూ ఉంది ఇప్పుడు. అందుకనే ఆయన నోటి చేత ఏం పలుకుతున్నారంటే అయ్యో. ఎప్పుడు పలుకుతాం అయ్యో అని? జరగకూడనిది జరిగితే అయ్యో అని పలుకుతాము. ఇప్పుడు ఒక బాబు పరిగెత్తుకుంటూ వెళ్ళి పడిపోయాడు అనుకోండి, అందరూ అనేటువంటి మాట ఏంటి వెంటనే? అయ్యో పడిపోయాడు.
తను తాను గ్రహించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తను తానుగా దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క మహాప్రకాశములో తను తానుగా చూసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ దేవుని యొక్క వెలుగుతో ఈయన కట్టబడటానికి ఇష్టపడుతూ, అయ్యో నేను అపవిత్రుడను, నేను అపవిత్రమైనటువంటి నోరు గలవాడును, అపవిత్రమైనటువంటి నోటి మాట చేత మాట్లాడేటువంటి వారి మధ్య నేను జీవిస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, మానవ యొక్క నోరు ఎలాంటిది అంటే మానవుని యొక్క హృదయపు భ్రష్టత్వం ఉంటుంది కదా. మానవుని యొక్క హృదయ భ్రష్టత్వానికి పెదవులు లాంటివంట. హృదయము భ్రష్టత్వంతో నింపబడుతుంది. అది ఎలా అంటే పెదవుల ద్వారా. గమనించాలి, పెదవుల ద్వారా. అందుకనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నా నోరు అపవిత్రమైంది. నోరు అని పలుకుతున్నప్పుడు ఆయన తన నోటిని చెప్పట్లేదు. అక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే నా హృదయపు భ్రష్టత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను హృదయ భ్రష్టత్వంలో ఉన్నటువంటి వాడను. ఆ హృదయ భ్రష్టత్వం ఎలా బయటపడుతుందంటే నోటి ద్వారా బయటపడుతుంది. అబద్ధాలు మాట్లాడటం హృదయపు భ్రష్టత్వం, అది నోటి ద్వారా బయటపడుతుంది. హృదయంలో ఉన్నటువంటి ఈర్ష్య స్వభావం, ఒకరు ఎదుగుతున్నప్పుడు వారిని చూసి ఓర్వలేనటువంటి పరిస్థితి, వారిని చూసి రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితి అంతా, ఆ హృదయ భ్రష్టత్వం అంతా ఎలా బయటపడుతుందంటే పక్కన వారితో మాట్లాడుతున్నప్పుడు బయటపడుతుంది. అందుకనే ఈ భక్తుడు మాట్లాడుతూ ఉన్నారు, నా నోరు అపవిత్రమైంది, నా హృదయము భ్రష్టత్వంతో నింపబడింది. నా హృదయము ఏ భ్రష్టత్వంతో నింపబడిందో ఆ భ్రష్టత్వంతో నింపబడిన దాన్ని బట్టే నా పెదవులు మాట్లాడుతూ ఉన్నాయి. అందుకనే నేనే కాదు, నాతో ఉన్నటువంటి వారు కూడా అలాంటి వారిలానే కనబడుతూ ఉన్నారు. అలాంటి వారిలాగానే నా ముందు కనబడుతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అదే అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసించుచున్నాను. అందును బట్టి నేనేమైపోయానో తెలుసా? నశించిపోయాను. ఇది ప్రతి విశ్వాసి గమనించవలసింది ఇదే. పోయిన నెల నుంచి నెల వరకు దేనిలో నశించిపోయాము? ఎక్కడ పడిపోయాము? ఎక్కడ జారిపోయాము? ఏ మాట చేత జారిపోయాము? ఏ యొక్క నోటి మాట చేత పడిపోయాము కదా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చదువుతున్నాం. మత్తయి సువార్త 12 చూడండి, చదువుతున్నాను ఒకసారి. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు మాటలాడును గదా. చూసారా, హృదయమందు ఏది నింపబడి ఉంటుందో దానినే నోరు పలుకుతూ ఉంది. హృదయమందు ఎదుటి వ్యక్తిని చూసి ఓర్వలేని తనముంటే అదే నోరు మరొక వ్యక్తి దగ్గర మాట్లాడుతూ ఉంటుంది. హృదయమందు ఒక వ్యక్తిని బట్టి అపహాస్యము చేస్తూ ఉన్నారు అంటే వారి హృదయమందు ఏమి నింపబడింది? భ్రష్టత్వము నింపబడిపోయింది. ఓర్వలేనటువంటి తనము, లోభత్వము, దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు, పిసనారితనము, దాన్ని కవర్ చేసుకోవడానికి రకరకాలైనటువంటి మాటలు. ఒక వ్యక్తి అబద్ధమాడినటువంటి దానిని కవర్ చేయడానికి మరొక అబద్ధమాడి, ఒక తప్పు చేసి, హృదయంలో ఒక తప్పు చేసి, అది చేసావా అంటే చేయలేదు అని చెప్పడానికి మరలా మాట్లాడేటువంటిది ఏంటంటే ఒక అబద్ధపు మాట. దాన్నే మందుకు చెప్పటం, దాన్నే బయటకు తీసుకురావటం. నా నోరు ఏమైపోయిందని చెప్తున్నారు భక్తుడు ఇక్కడ. పాడైపోయింది. నేనేమైపోయాను? నశించిపోయాను. ఏం మాట్లాడుతున్నారు అక్కడ ఆయన?
ఆయన ఒక భక్తుడు, ఆయన దర్శనమును చూస్తూ ఉన్నారు, దేవుని యొక్క ముఖకాంతిని చూస్తూ ఉన్నారు, దేవుని సింహాసనమును గమనిస్తూ ఉన్నారు. దేవుని సింహాసనములో ఉండి వచ్చినటువంటి మహిమను, ఆ శరాపులు చేస్తున్నటువంటి కీర్తనలను, ప్రతి గానములను, ప్రతి దానిని, పవిత్రతను చూస్తూ ఉండి ఆ పవిత్రతలో నుంచి తను అపవిత్రుడు అని ఆయన గుర్తెరుగుతూ మాట్లాడుతూ ఉన్నారు. నేను అపవిత్రమైనటువంటి వాడను, అపవిత్రమైనటువంటి వాడను, అవిధేయమైన మనస్సు కలిగినటువంటి వాడను. ఈరోజు నేను బలలో ఎలా పాలు పొందగలను? ప్రభు బలలో నా చెయ్యి ఎలా పెట్టగలను? ఇంతటి అవమానకరమైనటువంటి పరిస్థితిని నేను ఎలా నా భుజాల మీదకి ఎత్తుకోగలను? అంత పవిత్రమైనటువంటి ఆ యొక్క దేవుని సింహాసనమును ఆయన చూడగానే ఆయనకు అర్థమైనట్లుగా ఈరోజు పవిత్రమైనటువంటి ఆ యొక్క దేవుని యొక్క దేహమును తీసుకోవడానికి, ఆయన రక్తమును తీసుకోవడానికి వస్తున్నటువంటి మనలో ఒక అవగాహన రావాలి. నేను నశించిన వాడను. ఆయన అనుకుంటూ ఉన్నారు ఇప్పుడే, నేను నశించిపోయాను. ఆయనలో కనువిప్పు జరుగుతూ ఉంది. ఏం జరిగింది? కనువిప్పు జరుగుతూ ఉంది. ఆయనలో ఉన్నటువంటి మొట్టమొదటిది పాపాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే గమనిస్తూ ఉన్నారు. ఆయనలో ఉన్నటువంటి అపవిత్రతను ఆయన గమనించుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే అది గమనించి ఆయనగా అయ్యో అని మాట్లాడుతూ ఉన్నారో, ఆయన హృదయమును ఎరిగినటువంటి దేవుడు వెంటనే శరాపులకు ఆజ్ఞ పంపారు. వెంటనే శరాపులు చూడండి. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకున్న యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి. ఏం తీసుకొచ్చారండి? నుప్పు తీసుకొచ్చారు. ఇప్పుడు నుప్పు పవిత్రతకు సూచన, మండేటువంటి దానికి సూచన. ఆరిపోయే స్వభావము దానిలో లేదు. కారుతున్నటువంటి ఆ యొక్క నుప్పును తీసుకొచ్చి, ఆ కాలుతున్నటువంటి స్వభావమును తీసుకొచ్చి, ఆ అపవిత్రమైనటువంటి దాన్నో, ఆ నల్లని బొగ్గు కనిపించేటువంటి దాన్నో అక్కడ శరాపులు తీసుకురావలేదు, మండుతున్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. అంటే నా మాట అగ్ని వంటిది కాదా? ఆయన నోటి మాటే అక్కడికి వచ్చి ఆయన ఏం చేయటం ప్రారంభించింది? ఆయన పెదవులను కాల్చటం ప్రారంభించింది. హృదయ కాఠిన్యము నోటి నుంచి వస్తుంది కాబట్టి, ఆ హృదయ కాఠిన్యము, ఆ ద్వారము, హృదయ కాఠిన్య ద్వారము నోరే కాబట్టి, ఆ నోటి పెదవులను దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? కాల్చటం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన మాట చేత సరిచేయటం ప్రారంభించారు. ఆయన మాట చేత ఆ నోటిని బాగు చేయటం ప్రారంభించారు. నీ నోటిని బాగుగా తెరవుము, నేను దానిని నింపెదను అని చెప్పినటువంటి ఆ ప్రభువే ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు ఆ నోటిని, ఆ పెదవులను కాలుస్తూ ఉన్నారు. బాగుగా తెరచి దేవుని దీవెనలు పొందుకోవలసినటువంటి ఆ నోరు, బాగుగా తెరచి దేవుని ప్రసన్నతను పొందుకోవలసినటువంటి ఆ నోరు అపవిత్రమైనది కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నారంటే, యెషయాని విడిచిపెట్టగా ఆయన గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి, తాను నేను పవిత్రుణ్ణి కాదు అని తెలుసుకున్నారు కాబట్టి, ఆ బిడ్డ దగ్గరకు తన దూతను పంపి ఒక అగ్నిని తీసుకొచ్చి, ఆ మాటను తీసుకొచ్చి ఆయన మాట చేత ఆయన నోటిని కాల్చడం ప్రారంభించారు. ఈయనలో ఒక పశ్చాత్తాపం కలగాలి అని, ఆయనలో మనస్సు మార్చబడాలి అని, హృదయ కాఠిన్యము కొట్టివేయబడాలి అని, హృదయంలో ఉన్నటువంటి అవిధేయత తీసివేయబడాలి అని, హృదయంలో ఉన్నటువంటి ఆ కోపిష్టి స్వభావము తీసివేయబడాలి అని, హృదయంలో ఉన్నటువంటి ఆ కాఠిన్యము తీసివేయబడాలి అని, హృదయంలో దాగుకొని ఉన్న ఆ యొక్క చెడ్డ విత్తనములు తొలపించబడాలి అని ఏం చేస్తూ ఉన్నారు? ఆయన అగ్నిని తీసుకొచ్చి కాల్చటం ప్రారంభించారు. చెరుకు తోటను ఎప్పుడైనా చూసినప్పుడు, తోట పంటకు వచ్చిన తర్వాత కోసేసినాక రైతు ఏం చేస్తారంటే ఆ పొలం మొత్తం ఏం చేస్తారు? మంట పెడతారు. ఎందుకో తెలుసా? లోపల ఉండేటువంటి ఏ క్రిములైనా ఇంకా నెక్స్ట్ పంటను పాడు చేయకుండా, ఇక ఆ పాపిష్టి స్వభావం ఉండకుండా, ఆ క్రిములు ఉండకుండా, ఆ పాత జీవితం ఇక కనబడకుండా, ఆ విధేయమైనటువంటి భక్తి ఇక లేకుండా
ఏం చేయబడాలి అంటే కాల్చబడాలి, అవిధేయత తుడిచిపెట్టబడాలి, అజ్ఞానము తుడిచివేయబడాలి, ఆ అవిధేయత తుడిచివేయబడాలి, ఆ పాపపు ఆలోచనలు తుడిచివేయబడాలి, ఆ పాపపు పరిస్థితి అంతా తుడిచివేయబడి ఏం చేయబడాలి అంటే నూతన పరచబడాలి. పాపిని అని ఆయన గ్రహించారు. దేవుడు వెంటనే ఆయనకు ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు? ప్రక్షాళన జరుగుతుంది. ఇప్పుడు మన హృదయాలు ప్రక్షాళన చేయబడాలి. మన హృదయములు క్రీస్తు రక్తము చేత కడగబడాలి. మన యొక్క వస్త్రములను గొర్రెపిల్ల రక్తములో ఏం చేయాలి? ఉతుక్కోవాలి.